ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా మారినాయి. కూటమిలో కలిసి ముందుకు వెళ్తున్నారు మూడు పార్టీలు. జనసేనకి, తెలుగుదేశం పార్టీకి ఎలాంటి విభేదాలు గాని, వివాదాలు రావు అనుకుంటున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు తాజాగా నోరు విప్పడం, ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్యేలు పెత్తనం పెరిగిపోతుందంటూ మాట్లాడడం, ఇమీడియట్ గా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అవ్వడం, దానికి సంబంధించి ఆ ఎమ్మెల్యేలకు సీరియస్ అవ్వడం, ఇవన్నీ జరిగిపోయినాయి. అంటే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది అనేది పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా తెలిసింది. అలాగని చంద్రబాబు నాయుడు గారికి తెలియంది కదా. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య దీనివల్ల పెద్ద వివాదాలు వచ్చేసి, విభేదాలు వచ్చేసి కూటమి చీలిపోతుందని కాదు. కాకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధిపత్యాలు, డామినేషన్స్, దీన్ని కంట్రోల్ చేయడం అనేది ఇప్పుడు బాబు గారి ముందు ఒక అతిపెద్ద పరీక్ష. పవన్ కళ్యాణ్ గారే నోరు విప్పిన తర్వాత దీన్ని సెట్ చేయబోతే కనుక ఖచ్చితంగా రాజకీయ దుమారం అయితే చెలరేగే అవకాశం అయితే ఉంటుంది. ఏం జరగబోతుంది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నేను డిబేట్లో మీరు చెప్పినట్టున్నారు దీని గురించి ఇలాగా నిలదీశారు, అడిగారండి. ఇవాళ అన్ని పేపర్లోనే వచ్చేసింది. అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారికి, లేదంటే బాబు గారికి కూడా ఈ విషయం తెలిసే ఉండొచ్చు. క్యాబినెట్ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పేదాకా వచ్చింది అంటే, ఆయన అందరి ముందు చెప్పారు, పర్సనల్గా మాట్లాడుకుంటే ఓకే, అందరి ముందు, మంత్రుల ముందు, ఎమ్మెల్యే చెప్పేదాకా వచ్చిందంటే పరిస్థితి ఎక్కడికి వెళ్ళింది అనుకోవాలి? మొన్న 2 days బ్యాకే ఈనాడు జ్యోతుళ్ళే రాశారు కదా, 46 మంది మీద ఆగ్రహం. అది టీడీపీ వాళ్ళ వరకు. అంటే ఏంటి, అక్కడే అర్థమైపోతుంది కదా. దాంట్లో భాగంగా అంటే పవన్ కళ్యాణ్ గారి విషయాలు అయ్యో లీక్ అవుతున్నట్టున్నాయి, ఆయన చెక్ చేసుకోవడం బెటర్. అది పవన్ ఇది అడగబోతున్నాడని ముందే రాశారు వాళ్ళు. లేకపోతే ఎవరు చెప్పారు? చంద్రబాబు గారికి నివేదిక ఎవరు ఇచ్చారు? ఈనాడు జ్యోతి రాసినాయి అంటే కూడబలుక్కుని రాసినాయి అంటే అర్థం ఏంటి? అంటే వీళ్ళు మొదటి నుంచి బాబు గారిని అలర్ట్ చేస్తున్నారు. మొన్నే కాదు, చాలా రోజుల క్రితం నుంచి ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదు, గీత దాడుతున్నారు, ఎవరో మాట అంటే టీడీపీ వరకు అలర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఆ ఎమ్మెల్యేల మీద ఇది ఒక రకంగా కంప్లైంట్ అనాలేమో పవన్ కళ్యాణ్ గారు. పెరిగిపోయింది అనే పదం ఎవరిచ్చారు నివేదిక? ఎవరు అడిగారు నివేదిక? ఎవరిని అడిగారు? కులికపూడి వివాదం అడిగితే 46 మంది మీద నివేదిక ఎవరిచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఎవరు వాళ్ళ పేర్లు ఏమున్నాయి? అదేమీ లేదే, బయటికి రాలేదే. అంటే ఏంటి? కుకింగ్ స్టోరీ. పవన్ కళ్యాణ్ దగ్గరికి చాలా మంది వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేస్తున్నారు. కూటమిలో జనసేన వాళ్ళని పట్టించుకోవట్లేదు. 20 మందిలో లెవెల్లో అసలు ముందు పవన్ కళ్యాణ్ గారే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. వాళ్ళు 20 మంది ఎమ్మెల్యేలకు ఆయన ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు? ఎన్నిసార్లు విడివిడిగా కూర్చున్నాడు? అప్పుడెప్పుడో వైజాగ్ అన్నారు, మళ్ళీ అది కూడా అందరితో ఏం కూర్చోలేదు, మళ్ళీ తర్వాత అన్నారు. ఇప్పుడు 18 నెలలు అయింది. ఎన్నిసార్లు కూర్చుని ఉన్నారు వీళ్ళు? సేనతో సేన అని ఏదో అన్నారు అప్పుడు. స్టేట్మెంట్ మాత్రం హెడ్డింగ్ బాగుంది, తర్వాత అక్కడితో అయిపోయింది. ఏ సేనతో కూర్చున్నాడో ఆ సేనానికి తెలియట్లేదు. బేసిక్ సమస్య ఏంటి అంటే, ముందు నీ ఎమ్మెల్యేలతో నువ్వు అపాయింట్మెంట్ ఇస్తే కదా నీకు తెలిసేది ఏం జరుగుతుందని. జనసేన నాయకులకి ఇస్తున్న పదవులు ఎన్ని, అందుతున్నది ఎన్ని, ఏం లెక్కలు ఉన్నాయి? క్రమంగా ఇప్పుడు మనం అనేక సార్లు నేను ప్రస్తావించా, ప్రజాపాలన అంటే ప్రజలకి ఏ సమస్య అడగగానే పరిష్కారం అవడం ప్రజాపాలన అంటే. అంతేగాని ప్రజాప్రతినిధి చెబితే పని కావడం కాదు ప్రజాపాలన. ప్రజాప్రతినిధి చెబితే పాలన అంటే దట్ ఇట్ సెల్ఫ్ పెద్ద కరప్షన్. ఎందుకంటే రాజకీయాల్లో ఎవడు పత్తిత్తు కాదు. ఎవడు పత్తిత్తు కానప్పుడు నేను రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తేనే నా పని జరుగుతుందంటే అదే అవినీతి. అలాంటి కాన్సెప్ట్ని ప్రజాపాలన అన్న పేరుతో చంద్రబాబు గారు చేస్తున్నది తప్పు. నేను ఎన్నోసార్లు ప్రస్తావించింది ఏంటి, నువ్వు పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నావు, ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధం. నిన్ను ఎన్నుకున్నది ప్రజలు రాజ్యాంగబద్ధ పాలనకి. నువ్వు ప్రమాణ స్వీకారం చేసేది రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నావు. నువ్వు రాజ్యాంగబద్ధమైన పాలన అందిస్తానని ప్రమాణం చేస్తున్నావు. అంతేగాని నేను పార్టీపరమైన పాలన అందిస్తాను, నా ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా బ్రతకడానికి అనుమతిస్తాను, నా ఎమ్మెల్యేలు చెప్పినట్టే ప్రతి నియోజకవర్గంలో జరగాలని కోరుకుంటాను, నా దగ్గర ఉన్నటువంటి, నా రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎస్ఐలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మున్సిపాలిటీ వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా నా ఎమ్మెల్యేల చెప్పు చేతల్లో నడవాలి, అట్లాంటి పాలన నేను అందిస్తానని ఏమైనా ప్రమాణం చేశారా? లేదుగా. మీ ప్రమాణం రాజ్యాంగబద్ధ పాలన అందిస్తామని. కానీ ఆ వెంటనే జరిగిన మీటింగులో ఏమని చెప్తాం? పొలిటికల్ గవర్నెన్స్. ఆ పదం తప్పు అని నేను మొదటి నుంచి చెప్తున్నా.
ఇదివరకు జన్మభూమి పేరుతో ఎట్లాంటి తప్పు చేశారో దానికి వెయ్యింతల తప్పు ఇది. చంద్రబాబు నాయుడు ద గ్రేట్ ఎప్పుడయ్యా అంటే బిఫోర్ 2004 ఏంటంటే ఇట్ వాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అది. ఆ రోజున ఐఏఎస్లు పూర్తి అధికారాలతో ఉన్నారు, ఐపీఎస్లు పూర్తి అధికారాలతో ఉన్నారు, స్టిల్ నో అధికారాలు ఉన్నాయి, అమలు చేయని ఇట్లా. ఈ అధికారాల్ని పాలకుల చేతిలో కాదు ప్రజాప్రతినిధుల చేతిలో తాకట్టు పెట్టేసాం మనం. వాళ్ళ చెప్పు చేతల్లో నడవమని చెప్తున్నాం. ఆ రోజున ఐఏఎస్ల ఐపీఎస్ల ట్రాన్స్ఫర్లు డిసైడెడ్ బై చంద్రబాబు. ఏ జిల్లాలో అయితే అరాచకం ఎక్కువగా ఉంటుందో అక్కడ ఒక సురేంద్రబాబు వెళ్తాడు, ఒక ఏబి వెంకటేశ్వరరావు వెళ్తాడు, ఒక ఉమేష్ చంద్ర వెళ్తాడు. ఇట్లాగా అంటే పవర్ఫుల్ ఆఫీసర్ అక్కడికి వెళ్తాడు, పవర్ఫుల్ డిఎస్పీలు అక్కడికి వెళ్తారు, తాట తీసి వదిలిపెడతారు, డిటి నాయక్ వెళ్తాడా ఇట్లా. అలాంటిది అంటే ఎక్కడ అరాచకం జరుగుతుందో అక్కడికి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్లు వెళ్ళాలా, అడ్మినిస్ట్రేటివ్ అవసరాలు ఉత్తరాంధ్రలో ఇట్లాంటి చోట్లకి అలాంటి అధికారులు కామ్గా నడుచుకునే అధికారులు చాలు. ఐఏఎస్లు ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తే ఆస్తులు తినేసేటటువంటి నాయకులు ఉంటారో ఆ ప్రాంతానికి రూల్స్ చెప్పే అధికారులు వెళ్ళేవాళ్ళు, రూల్స్ చెప్పే అధికారులు అక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో వివాదం ఎదుర్కొంటున్నటువంటి నవీన్ మిట్టలు, అరవింద్ కుమార్లు, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ గొడవ చేసినటువంటి ప్రవీణ్ ప్రకాష్లు, దే ఆర్ బైండింగ్ అనమాట, రూల్స్ కి బైండ్ అయ్యేవాళ్ళు. వాళ్ళ సొంత ప్రజాప్రతినిధులు వచ్చిన అధికార పక్షంలో ఉన్న వాళ్ళని ఇదిగో ఇది రూలు కావాలంటే మీరు వెళ్ళి బాబు గారితో చెప్పించుకుని ఆర్డర్ తెచ్చుకోండి చెప్పించుకోండి అని చెప్పేవాళ్ళు కాదు, ఆర్డర్ తెచ్చుకోండి అని చెప్పేవాళ్ళు. వీళ్ళు వెళ్ళి ఆర్డర్ అడిగితే ఏమయ్యా తప్పు కదా అదని మందలించి పంపించేవాళ్ళు. దాంతో కంట్రోల్లో ఉండేది ఆ రోజు. ఇవాళ ఏం చేసాం మనం, ఒక ఎమ్మెల్యేకి అంటే వీళ్ళందరూ చెప్పారు కాబట్టి మనం ఓడిపోవడానికి కారణం మొన్న కూడా మీరు మాకు స్వేచ్ఛ ఇవ్వట్లేదు అన్నారనేసి విచ్చలవిడి స్వేచ్ఛ ఇచ్చారు. ఇవాళ రోజున ప్రభుత్వంలో ఏ పని జరగదు, ఏది జరగాలన్నా త్రూ ఎమ్మెల్యే. రిజిస్ట్రేషన్ అంటే ₹1,00,00,000 పైన ప్రాపర్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా ఎమ్మెల్యేతో ఓకే చేయించుకోవాలట. పల్లెటూళ్ళలో ఏందది, నా పొలం నేను నీకు అమ్ముకుంటే మధ్యలో ఆయన ఎవడు చెప్పడానికి, ఆయన వద్దాయా నువ్వు ఈయనకి వద్దు మావాడు ఒక 5 లక్షలు తక్కువ ఇస్తాడు కానీ ఆడికి ఇచ్చేయంటే వదిలేసుకోవాలి, మూసేసుకోవాలా. సివిల్ ఇద్దరు అన్నతమ్ముల మధ్యన గొడవలు వస్తే వీళ్ళ మధ్యలో వాళ్ళిద్దరూ రాజీ అవుతున్నా వీళ్ళు ఒప్పుకోవట్ల, ఇలాగ తయారైపోయింది. అట్లాగే మనకి ఇదివరకు ఉన్న సచివాలయ వ్యవస్థ లేకపోతే వాలంటీర్ వ్యవస్థ వల్ల కరప్షన్ లేదు. మాక్సిమం ఉంటే ఎక్కడన్నా 1% 2% ఉండొచ్చునేమో, అంతే తప్పించి కరప్షన్ లేదు. నాకు ఈ సర్టిఫికేట్ కావాలంటే ఇంటికి వచ్చేసేది, నాకు ఈ పని కావాలంటే ఆ వాలంటీర్ వెళ్ళి సచివాలయ సిబ్బందితో చెప్పి చేయించేవాడు, అవసరమైతే మనం వెళ్ళి సంతకం పెట్టాలని సచివాలయానికి రమ్మనేవాడు. పక్కనే సచివాలయం, ఎంతో దూరం లేదు, 1 కిలోమీటర్ దూరం కూడా ఉండేది కాదు, పక్కనే ఉండేది, వెళ్ళే వాళ్ళం పని అయిపోయేది. ఇవాళ రోజున ఏం జరుగుతూ ఉంది, ఆ వ్యవస్థని చిన్నాభిన్నం చేసేసాం, వాలంటీర్లను తీసేసాం, సచివాలయం తీసేసాం, ప్యూర్లీ కరప్షన్. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ కావాలన్నా రెవెన్యూ దగ్గరికి పోవాలా, మున్సిపాలిటీ దగ్గరికి పోవాలా, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికైనా పోవాలి, ఇవన్నీ పోవాల్సి. ఈ పోయేటప్పుడు ఏమవుతున్నది, అక్కడ డబ్బులు లేదే పని జరగట్లా, ప్లస్ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు. లైక్ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే నీకు ఏదో సమస్య వచ్చిందని వెళ్తే అవతలోడు కనుక అధికార పక్షానికి సంబంధించిన వాడైతే నిన్ను దొక్కేయమని చెప్తున్నారు. పోలీస్ ఆ ఎమ్మెల్యే చెప్పినట్టు నడుచుకుంటున్నాడు, కేసులు ఆ విధంగా కడుతున్నారు. అప్పుడు ఇంకా జెన్యూన్ ఎట్లుంటది. ఇది సఫరర్స్ ఎవరు, అమ్మాయి శ్రీకాళహస్తిలో ఎవరు విక్టిమ్, అమ్మాయి కంప్లైంట్ చేసినప్పుడే పరిష్కరిస్తే అమ్మాయి మర్డర్ల కేసులో ఇరుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందా? అలాంటివి ఎన్ని జరిగినాయి. మచిలీపట్నంలో ఎక్కడో తెలుగుదేశం జనసేన అతను కొట్టారు కూడా కదా, 4-5 చోట్ల జనసేన వాళ్ళు చితక్ కొట్టారు, కొడితే కూడా దిక్కులేదు. ఇదేమైపోతుంది క్రమంగా, మా పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్న ఉద్దేశంతో కూటమికి మద్దతు ఇచ్చింది కాపు సామాజిక వర్గం అంతా ప్లస్ జన సైనికులు అంతా. ఇవాళ రోజున వాళ్లే చులకన భావం, వైసీపీలో ఉన్నప్పుడు విమర్శలు ఎదుర్కొంటారు, ఇక్కడ అవమానాలు ఎదుర్కొంటారు. విమర్శకు ప్రాబ్లం లేదు, నువ్వు ప్రతి విమర్శ చేస్తావు, కానీ అవమానానికి అంత ఉండదు. పొలిటికల్ గవర్నెన్స్ అనే పదానికి ఎమ్మెల్యేలు అర్థం మార్చేశారా? నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదేనా? ఆయన దాంట్లో పాపం బాబు గారిని కాపలాగేస్తున్నారు ఓ రకం. ఎందుకంటే పొలిటికల్ గవర్నెన్స్ మీన్స్ బాబు గారే చెప్పారు. అవును, అది ఆయన అదే అన్నారు, అదే అంటే పొలిటికల్ గవర్నెన్స్ అన్నారు. అది మనకు ఆ పాలన మనం అందించలేకపోతున్నాం, అది ప్రజాపాలన బాబు గారు చెప్పలేదని నేను తెలియట్లా. అది ప్రజాపాలన అంటే మనం పబ్లిక్ వెళ్ళగానే పని వింటాం, పరిష్కారం కావడం. ఇప్పుడు అయ్యా నాది స్థలం ఉందయ్యా, అదేదో అసైన్డ్ అంటున్నారు, నేను అసైన్డ్ కాదయ్యా రిజిస్టర్ ల్యాండ్ ఇదిగో, నేను రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది, వెంటనే చూసి అవునా రిజిస్టర్ అయితే కరెక్ట్ అయ్యా, లేదు నీకు దొంగ రిజిస్ట్రేషన్ చేశాడా ఆడిని లోపలేద్దాం, నువ్వు చీటింగ్ కేసు పెట్టాయా,
అని పోలీసులకు లెటర్ రాసేయడం, ఉమ్, ఈయన మోసం చేశారని చెప్పి ఉమ్, ఆ పర్సన్ని పట్టురండి అని చెప్పడం. ఇది ప్రజాపాలన అంటే. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా నా ఫోన్ వాడు ఎవడో లాక్కున్నాడయ్యా, లేకపోతే మా వ్యాపారం మీదకి వచ్చాడు డబ్బులు అడుగుతున్నాడయ్యా నన్ను అంటే వెంటనే ఏందయ్యా అని ఆయన పట్టు రావడం. లేదు నా దగ్గర ఇప్పుడే కొన్ని ఏమవుతున్నాయి, వ్యాపారం బాగుందంటే వాళ్ళ వ్యాపారాన్ని లాక్కుని వేరే వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమాల దాకా వస్తున్నాయి. ఉమ్, లేదా ఆ వ్యాపారాలు డిస్టర్బ్ చేయడం. ఇప్పుడు గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంలో జరిగింది. అదేదో మున్సిపాలిటీ ఏళ్ల తరబడి లీజులు ఉంటుంటాయి కదా, 1 by 1 అయిపోయాక పాత వ్యాపారస్తులందరికీ వాస్తవంగా ఏంటంటే ఒక 7 ఏళ్ళు ఉన్న తర్వాత అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, లీజు ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది, 10% 15% వేస్తారు 3 ఏళ్ల కింద అని, అది పెంచుతూ ఉంటారు, నడుస్తూ ఉంటుంది. వ్యాపారస్తుని బయటికి తరిమేయాలని ఎక్కడ అనుకోరు. ఇంక్లూడింగ్ మీకు విజయవాడలో వస్త్రలత అయి ఉన్నాయి, గుంటూరులో మార్కెట్లు అయినా అట్లాంటివి. కానీ అకస్మాత్తుగా వాళ్ళందరికీ రద్దు చేసేసారు. చేసేసి కొత్త టెండర్లు అని చెప్పేసి అధికార పక్షం వాళ్ళు తీసుకున్నారు. దాంతో వీళ్ళు ఏం చేయాలి, ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి వ్యాపారం చేస్తున్నారు మార్కెట్లో. వీళ్ళందరూ చివరికి ఏం చేసుకున్నారు, సొంతగా డబ్బులు పెట్టి కొనుక్కుని ఇంకొక మార్కెట్ యార్డ్ కట్టుకున్నారు, ఇంకొక మార్కెట్ కట్టుకున్నారు. ఈ సరుకులు అమ్మే వాళ్ళు అక్కడికే వచ్చారు, కొనుక్కునే వాళ్ళు అక్కడికే వస్తుంటే దాన్ని క్లోజ్ చేయించేశారు అధికారులు అంటే. మీకు ఎట్టా క్లోజ్ చేస్తావు? నీ వ్యాపారానికి నువ్వు వేలం పాడుకున్నావు కాబట్టి నాదన్ను, నీది నువ్వు తీసుకున్నావు. అక్కడ వాడు కొనుక్కున్న దాంట్లో నువ్వెవడు క్లోజ్ చేయడానికి? అంటే అక్కడ వ్యాపారాలు చేస్తే మాది జరగదు. వ్యాపారంలో తలెత్తినటువంటి సంఘర్షణని వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఇదేంటిది? ఈ వ్యాపారులు ఏ పాపం చేశారు? ఇన్ని దశాబ్దాల నుండి వ్యాపారం చేసుకున్నాడు, ఒక్కసారి రోడ్డు మీదకి వస్తే దీంట్లో ఎవరిననాలా? ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సింది ఎక్కడ? ప్రజాప్రతినిధులు ఇన్వాల్వేట్ అయ్యారు, ఇటు పక్కన అయ్యారు, ఎవరు లాక్కున్న వాళ్ళ పక్షాన. అన్యాయానికి గురైన వాళ్ళని వదిలేయాల్సి వచ్చింది. ఇట్లాంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మేము నీకు పరిహారం ఇవ్వము, నువ్వు అర్థం చేసుకుని నాకు ఇచ్చేయాలంటే ఎట్టాగా ఉంటుంది? ఏ బేసిస్ మీద ఉంటుంది? ఇట్లాంటివన్నీ జరుగుతుంటే ఇవి గ్రౌండ్ లెవెల్లో మనకి పేపర్లలో హెడ్డింగ్లు బాగుంటుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో విక్టిమ్స్ పెరుగుతున్నారు. ఈ విక్టిమ్స్ ఏమంటారు, నిలదీస్తారు. ఎదురుగుండా కనబడేప్పుడు అసలు మన గవర్నమెంట్లో అద్భుతంగా ఉందన్న అనగానే ఏమైతే ఆయన మేము ఇక్కడ చేస్తుంటే అంటాడు. ఈ ముక్క పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తున్నాయి, ఆయన విషయాలు కనుక్కుంటున్నాడు. కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ అయ్యి చెప్పారు. అది కూడా ఎందుకు జరిగింది, నిన్న పొద్దున ఈ మీటింగ్ కి ముందే లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, ఫస్ట్ టైం ఎన్నికైనటువంటి వాళ్ళకి కమాండ్ ఉండట్లేదు, వాళ్ళకి సీనియర్లతో శిక్షణ ఇప్పించాలి అని. అది ఒకటి నడిచింది. అంటే లోకేష్ కనిపెట్టాడు విషయం, చంద్రబాబు గారు ఎప్పుడో కనిపెట్టారు, కానీ మన చేతిలో కంట్రోల్ లేదనేది అర్థమైంది. ఇంకొక పెద్ద తలనొప్పి ఏంటంటే సీనియర్లు సైతం వీళ్ళ మాట వింటలేదు. అఖిలప్రియ వింటుందా? జేసీ ప్రభాకర్ రెడ్డి వింటున్నాడా? అమ్మాయి ఇట్లాగా చాలా మంది ఇప్పుడు మాట వింటలేదుగా. ఎవరిష్ట రాజ్యం వాళ్ళకి నడుస్తుంది. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నేను ఇది అడిగితే న్యాయం అన్నది నా వైపు ఉన్నప్పుడు న్యాయం చెప్పాలి. పోలీసు అధికార పక్షం ప్రజాప్రతినిధి చెప్పిందే న్యాయం అంటే అన్యాయం అయిపోయినట్టే. కేసులు అట్లా పెడితే అన్యాయం అయిపోయినట్టే. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు నా స్థలం గురించి వెళ్తే నేను అడిగిన న్యాయం నా కాగితాలను చూసి రావాలి, కానీ వెనకాల వచ్చే ఫోన్ నుంచి రాకూడదు. అంతే కదా. మున్సిపాలిటీ అయినా కార్పొరేషన్ ఏదైనా. ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే న్యాయమూర్తి స్థానంలో ఎమ్మెల్యే, ఆయన ఇచ్చే జడ్జిమెంట్ ఫైనల్. చంద్రబాబు గారు ఏమనుకున్నారు, వాళ్ళు జెన్యూన్గా ఆలోచించేసి ప్రజలకు న్యాయం చేసేస్తారు. అప్పుడు దాంతో ప్రజలందరూ వీళ్ళని సామంత రాజులుగా, వీళ్ళందరూ భక్తులుగా రాజ్యాల కింద కొలుస్తారనుకున్నారు. కానీ వాళ్ళు స్వార్థంతో కోట్లు పడగలెత్తేందుకోసం తప్పు చేస్తున్నారు. ఇప్పుడు కల్తీ లిక్కర్కి సంబంధించినటువంటిదో లేకపోతే కనుక ఒక దాని పేరేంటది బెల్ట్ షాప్ గురించినో మనం వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే ఏమంటారు, దొంగ కేసులు పెడుతుండే. ఇప్పుడు చూడండి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని 27 మంది మీద కేసులు పెట్టేది ఏంది కల్తీ లిక్కర్కి సంబంధించి? అంటే నువ్వు పాజిటివ్ని అంగీకరించట్లా, లేదా తప్పుని ఎత్తి చూపెట్టాన్ని అంగీకరించట్లా. అంటే ఫైనల్ గా ఏమీ జరగకపోయినా ఏదో జరిగిందని భ్రమలో బ్రతకాలి, అన్యాయం జరుగుతుందని న్యాయం జరుగుతుందని చప్పట్లు కొట్టాలి. ఇది రేపు పొద్దున పవన్కి శాపం. పవన్ ఇవాళ జరిగే పరిపాలనలో బలం పవన్కి వెళ్ళదు, పాజిటివ్ చంద్రబాబుకి వెళ్తుంది. ఎందుకని ప్రతి మంచి చంద్రబాబు వల్లే అని ప్రచారం చేసుకుంటారు, చెడు కూటమి మొత్తానికి పాకుతుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మరి ఆ తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వర్గం, పెద్ద వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజు ఈ పీపీపీల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మోడీ ఇచ్చింది పీపీపీ కింద కాదు, మోడీ ఇచ్చింది
ఆ, ప్రభుత్వం ప్రభుత్వాన్ని నిర్వహించాలి. తెలంగాణలో నిర్వహిస్తున్నాడు కదా, కేసీఆర్ నిర్వహించాడు, రేవంత్ కూడా నిర్వహిస్తున్నాడు కదా. వాళ్ళకి జాతకాక అమ్ముకోవడం, మెడికల్ కాలేజీలు మెడికల్ ఇది వాళ్ళు చేస్తుంటే నువ్వు ఇక్కడ ఎలాగ దాన్ని సమర్థించుకుంటూ వస్తావు? ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు? మోడీ కోసం పనిచేస్తున్నారు, బీజేపీ కోసం పనిచేస్తున్నారు, జనం కోసం పనిచేస్తున్నారు, లేకపోతే కనుక వేరే బానిసత్వం చేస్తున్నారు మీరు? అక్కడ వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. ఈ పాపాలన్నీ ఎవరిని వెంటాడితే రేపు పొద్దున? తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అట్లాగే ఉంటది. మీ వలన యాడ్ అయింది, మీరు నష్టపోతారు, వాళ్ళు నష్టపోతారు. అది ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కళ్ళు తెరిచారు, చెప్పారు, కానీ అయిపోయింది. మన చేతిలో కంట్రోల్ లేదు. వెరీ సింపుల్. రక్తపు రుచి మరిగిన పులి నువ్వు ఎన్ని బోన్లు పెట్టినా బోనుల్లో వలేసి పట్టుకోవడానికి కుదురుతుంది, కానీ దాన్ని సాధు జంతువుగా మార్చలేవు. మళ్ళీ నువ్వు వెళ్ళి అడవిలో జంతువుల్ని తినమ్మా, తీరానికి వచ్చి మనుషుల్ని చంపకని చెప్పడానికి కుదరదు దానికి. అట్లాగే డబ్బు అలవాటు పడ్డటువంటి వాడు అరాచకంలోని వచ్చే పవర్ని ఎంజాయ్ చేస్తున్నాడు, అరాచకం వలన సాధిస్తున్నటువంటి లబ్ధిని ఎంజాయ్ చేస్తున్నాడు, మళ్ళీ ఆ పవర్ లేకుండా బ్రతకలేడు. కానీ తెలుగుదేశం పార్టీకి, పార్టీలోని సీనియర్లకి కూటమి కొత్త ఏం కాదు, మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం కొనసాగించడం కూడా కొత్త ఏం కాదు. ఇంతకు ముందులా రాని విభేదాలు, ఆ డిస్టర్బెన్సెస్, ఆ ఆధిపత్యాలు, ఆ పెత్తనాలు ఇప్పుడే ఒక మిత్రపక్షం రేజ్ చేసిందంటే లోపం ఎక్కడండి? అప్పుడు ఉండేది, కమ్యూనిస్టులు రైజ్ చేస్తుండేవాళ్ళు. అంటే ఈ స్థాయిలో ఉందా? అంటే కమ్యూనిస్టులు పాలనలో లేరు. 2014 నుంచి బీజేపీ ఏమైనా ఎప్పుడైనా మాట్లాడిందా? కమ్యూనిస్టులు పాలనలో లేరు. 99 టైంలోనో 2004 టైంలోనో బీజేపీతో ఉన్నారు, లేదా మధ్యలో అంతకు ముందు ఉన్నా కూడా కమ్యూనిస్టులు రైజ్ చేస్తూనే ఉండేవాళ్ళు. బీజేపీ రైజ్ చేయడం అంటే అప్పుడు అసలు ఇంత దుర్మార్గంగా లేదు కదా. అప్పుడు అడ్మినిస్ట్రీరియల్ గా ఉంటే సర్దుకుపోయేవారు. అప్పుడు అంటే 2014-19 మధ్యలో అయితే బీజేపీ రైజ్ చేసింది. సోమవీర్రాజు రైజ్ చేసేవాడా? అప్పుడే కదా అతని మీద ద్వేషము, తర్వాత కొంతమంది మీద కన్నా కూడా రైజ్ చేసేవాడు కదా, ఆయన కూడా రైజ్ చేస్తుండేవాళ్ళు. మాణిక్యాలరావు ఆయన రైజ్ చేశాడు ఇష్యూస్. అప్పుడు విజయవాడలో గుళ్ళు కూల్చినప్పుడు నాకు కూడా చెప్పకుండా కూల్చారని చెప్పాడు కదా ఓపెన్ గా. కొంత అవకాశం ఉండేది, ఒక్క కామినేని తప్పించి మిగతా వాళ్ళు పాయింట్ రైజ్ చేస్తుండేవాళ్ళు. ఈ దఫా అందుకని ప్యూర్లీ టీబీజేపీ బ్యాచీనే పెట్టుకున్నారు, బీజేపీ టీటీ. దాంతో వాళ్లే కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. పైగా రివర్స్ లో పాజిటివ్ గా మాట్లాడుకొస్తున్నారు, వాళ్ళ పార్టీ ప్రయోజనాలు కూడా ఫలంగా పెడుతున్నారు ఇక్కడ. ఈ పవన్ కళ్యాణ్ అంటారా, జనసేన ఆ రోజున ప్రస్తావించలేదు, కానీ 18-19లో మాట్లాడుకొచ్చారు. అప్పుడు బయట ఉన్నారు కాబట్టి, ఇప్పుడు లోపల ఉన్నారు. తేడా వస్తే రేపు పొద్దున ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో కనబడుతుంది ఏంటి అనేటటువంటి. ఇది నెగిటివిటీ అన్నటువంటి కాన్సెప్ట్ కనుక పెరిగితే ప్రమాదం కూటమి మొత్తానికి. కానీ ఎమ్మెల్యేలు కంట్రోల్ చేయడం అనేది సాధ్యం అవుతుందా బాబు గారికి? అధికార యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛనిస్తే సాధ్యం అవుతుంది, ఇవ్వలేరు ఆయన. అంటే మరోసారి ఇది కనుక రిపీట్ అయితే కూటమి బీటల వారే తీసుకెళ్తుందా? ఏముండదండి, వీళ్ళు 5 ఏళ్ళు ఈయనకి, ఇప్పుడు వీళ్ళందరికీ కూడా జగన్ ని చూస్తున్నంతసేపు ఇలాంటి ఎన్ని తప్పులు జరిగినా పర్లేదు అనిపిస్తుంది. వీళ్ళ దృష్టిలో జగన్ విలన్, జనం దృష్టిలో జగన్ విలన్ కాదు. అంటే దీనికన్నా అది పెద్ద గాయమా వీళ్ళకి? అదే వీళ్ళ వరకు, జనానికి కాదు. జనానికి అట్లయితే 40% ఓట్లు అతనికి రావు, అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ దృష్టిలో ఏంటంటే వీళ్ళకి జగన్ అనేవాడు నచ్చడం, ఇంకోటి వీళ్ళ ఎదుగుదల కోసం జగన్ నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈలోపు సమాజం నాశనమైనా లేకపోతే ప్రజల నాశనమైనా జగన్ పెద్దగా నాశనం చేశాడు, ఆయనకంటే మేము తక్కువ నాశనం చేస్తున్నామని ఫీల్ అవుతున్నారు. జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ మిగిలిన ఇద్దరు మంత్రులు కానీ ఇండివిజువల్ గా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం రేపు టీడీపీకి దెబ్బ అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ వాస్తవంగా ఏంటంటే వీళ్ళ ఫైల్స్ కూడా వాళ్ళు మానిటరింగ్ చేసే దశ వచ్చేటప్పటికి వీళ్ళు ఇండివిజువాలిటీ మెయింటైన్ చేయడం బిగిన్ చేశారు. అది పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకోవట్లేదండి, ఫైల్ చూడడానికి వాళ్ళు ఎవరని కూడా అన్నారు. ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో ఏలు పెట్టట్లేదు, కానీ ఈవెన్ ఈయనకి వచ్చే నిధులు అయితే పూర్తిగా ఇవ్వట్లేదు. వచ్చిన దాంతో ఈయన కూడా సాటిస్ఫై అవ్వాల్సి వస్తుంది. సివిల్ సప్లైస్ లో ఏం డెసిషన్స్ తీసుకుంటున్నారు? ఇప్పుడు అదేదో స్మార్ట్ కార్డులు ఇట్లాంటిది ఓకే, బట్ ఇప్పుడు బియ్యం అమ్ముడవట్లేదా? నాదెళ్ల మనోహర్ స్టేట్మెంట్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు స్టేట్మెంట్ ఇస్తా ఉండి సంతృప్తి పడుతుంటారు. కందులు దుర్గేష్ పాపం సిన్సియర్ గా పనిచేస్తున్నారు, కాకపోతే ఆయన టూరిజం డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది. ఎవరు ఇప్పుడు ఆలోపం ఎవరిది? మరి ఏం ఆపినట్టు? అదే అనేది, మరి ఏం ఆపినట్టు? బేసిక్ గా వీళ్ళిద్దరి విషయాల్లో పేరుకి మాత్రం స్వేచ్ఛ ఉన్నదే తప్పించి డెసిషన్స్ పైనుంచినే నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ విషయంలో ఈయన చేతిలోనే డెసిషన్ నడుస్తున్నట్టు కనబడుతుంది, కానీ డబ్బుల విషయంలో మాత్రం సగం సగమే సప్లై నడుస్తున్నది. అది కానీ కొంతవరకు బాబు గారు అలర్ట్ అవ్వాల్సిన సందర్భం వచ్చిందా? ఆయనకి అంతా తెలుసండి, తెలియనంత అమాయకుడేం కాదు. ఆయన చేతిలో
ఆయన ఎవరిని ఎక్కడ బిగించాలి, ఎవరిని ఎక్కడ నొక్కాలి, ఎవరిని ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎవరికి స్వేచ్ఛనివ్వాలి, ఎవరిని ఎంతవరకు కంట్రోల్ చేయాలి, ఇదంతా తెలిసినోడే. ఆయనకి ఎవడు నేర్పక్కల, తాతకి దగ్గులు ఎవరు నేర్పక్కల. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి అయితే కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది. మొన్నటి వరకు జనసేనలో ఉన్న ఎమ్మెల్యేలు ఏదైతే చెప్పారో డామినేషన్ పెరిగిపోతుంది, మాకు గుర్తింపు లేదు, వాల్యూ లేదు అనేది, దానికి సంబంధించి తాజాగా అక్కడ కేబినెట్ సమావేశంలో మాట్లాడడం. ఇప్పుడు బాబు గారి నిర్ణయాలు ఎలా ఉంటాయి? పెత్తనం తగ్గిస్తారా, ఎమ్మెల్యేలు కంట్రోల్ చేస్తారా? చూద్దాం.